కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అది 2017 రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము 19 ఏళ్ల కుర్రవాడు ఇర్ఫాన్ రంజాన్ సయ్యద్కి గ్యాలంటరీ అవార్డు ఇచ్చిన సందర్భం. గ్యాలంటరీ అవార్డు అంటే ధైర్య సాహసాలను ప్రదర్శించే వరకు ఇచ్చే అవార్డు మనందరికీ తెలుసు, కాకపోతే మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ గ్యాలంటరీ అవార్డులో శౌర్య చక్ర అంటే హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు ఇన్ పీస్ టైం ఇచ్చింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఆ కుర్రవాడికి ఎప్పుడైతే గ్యాలంటరీ అవార్డు ఇచ్చిందో అదే సమయంలో ఆ ప్రాంతంలో ఆ రోజు ఆ ఊర్లో ఆ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు ప్రదర్శనలు జరిగాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రజలు రోడ్డు పైన ధర్నా చేశారు. ఏంటబ్బా గ్యాలంటరీ అవార్డు రావడం ఏంటి, ఆ ప్రాంతం వారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం ఏంటి అని కనుక మీరు ఆలోచన చేస్తే కొంత పూర్వరంగంలోకి పోవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని మీతో చర్చిద్దాము అన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ నిరసనలు చేసిన ప్రాంతం పేరు, జిల్లా పేరు షోపియాన్, సౌత్ కాశ్మీర్. ఉగ్రవాదానికి తీవ్రవాదానికి పెట్టింది పేరు. 16th నవంబర్ 2017, తెల్లవారితే 17th. ఒక ఇంటి వద్దకు అర్ధరాత్రి తలుపు కొట్టారు ఎవరో. ఏంటబ్బా ఈ సమయంలో తలుపు కొట్టారు అని చెప్పేసి అవార్డు పొందిన పిల్లవాడు, అప్పుడు ఆ అబ్బాయి వయసు 14 సంవత్సరాలు మాత్రమే, చదువుకుంటున్నాడు. తలుపు కొట్టితే తీశాడు. ఆ అబ్బాయి పేరు మళ్ళొకసారి చెప్తున్నాను నేను, ఇర్ఫాన్ రంజాన్ సయ్యద్. కేవలం 14 ఏళ్ల పిల్లవాడు, ఏదో టెస్ట్ ఉందని చదువుకుంటున్నాడు. తలుపు కొట్టేసరికి తీశాడు. తీసేసరికి 3 ఉగ్రవాదులు తమ చేతుల్లో AK-47 రైఫిల్స్, గ్రెనేడ్స్ పెట్టుకొని ఫుల్ ఎక్విప్డ్గా వచ్చారు. ఎడిరా మీ నాన్న, ఎడిరా మీ నాన్నని పిలువురా అన్నారు. ఏదో ప్రమాదాన్ని సూచించిన ఆ పిల్లవాడు ఉగ్రవాదులతో నేరుగా తలపడడం ప్రారంభించాడు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఈ పిల్లవాడికి ఇంకా మీసాలు కూడా పూర్తిగా రాలేదు. ఏదో ప్రమాదాన్ని ఊహించారు. మీ నాన్నని పిలువు అంటున్నారు. ఇక్కడ వాళ్ళ నాన్న పేరు నేను చెప్పాలి. మహమ్మద్ రంజాన్ సయ్యద్, PDP కార్యకర్త, చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. వాళ్ళ టార్గెట్ వాళ్ళ నాన్న. కాబట్టి తోసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఆ ఉగ్రవాదులతో తలపడ్డాడు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వెంటనే వాళ్ళ నాన్నను చూశారు. ఏంటో అల్లరి జరుగుతుందని చెప్పేసి ఆ రంజాన్ తండ్రి బయటికి రాగానే కాల్పులు ప్రారంభించారు. అదే సమయంలో అత్యంత ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలు, సమయస్ఫూర్తి, తండ్రి పట్ల ప్రేమ భక్తి, ఎలాగైనా తండ్రిని కాపాడుకోవాలని చెప్పేసి ఆ ఉగ్రవాదులతో ఫిజికల్గా తలబడడం ప్రారంభించాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాల్పులు చేస్తూ ఉన్నారు. అయితే ఆ పిల్లవాడు ఒక ఉగ్రవాదిని తల పట్టుకుని గోడకు కొట్టడంతో ఆ ఉగ్రవాది అక్కడికక్కడ పడిపోయాడు. తర్వాత చనిపోయాడు, అది వేరే విషయం. ఉగ్రవాదులు కాల్పులు చేశారు. ఆ పిల్లవాడు అట్లాగే పోరాడుతూ ఉన్నాడు. తండ్రి పడిపోయాడు నేలపైన, రక్తం గారుతూ ఉంది. పరిస్థితి చేయి జారిపోతుంది అని భావించినటువంటి ఉగ్రవాదులు పలాయనం చిత్తగించారు. ఆ పిల్లవాడు ఆ ఉగ్రవాదులను పట్టుకోవాలన్న ఉద్దేశంతో సగం దూరం పరిగెత్తాడు. మళ్ళా తండ్రి గాయాలతో నేల మీద పడి ఉన్నాడు. తండ్రిని కాపాడాలన్న ఉద్దేశంతో వెనుకకొచ్చి బంధువులతో కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు మహమ్మద్ రంజాన్ సయ్యద్ని. ఈ పిల్లవాడు 5 సంతానంలో పెద్దవాడు, మిగతా 4 కూడా ఇతని కంటే చిన్నవాళ్ళు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో పాపం చనిపోయాడు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పిల్లవాడు ధైర్య సాహసాలు ప్రదర్శించడము, ఉగ్రవాదులతో పోరాటం చేయడము, ఏ ఆయుధం లేకుండా వాళ్ళను ఒకరిని చంపడము, మిగతా వాళ్ళతో పోరాటం చేయడము, ఆ పిల్లవాడికి గాయాలేం తగలకపోవడము నిజంగా గొప్ప విషయమే, దైవ నిర్ణయమే. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తెల్లవారి ఆ షోపియాన్ జిల్లా సౌత్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ప్రజలను తీసుకొచ్చి ఆ ఇంటిపైన దాడి చేసి ఆ ఇంటిని తగలబెట్టారు. చూడండి, ఇక్కడ ప్రజలెవరు, ఉగ్రవాదులు ఎవరు, ఎవరు వేరు చేయగలుగుతారు? ఉగ్రవాదులు వేరు, ప్రజలు వేరు అని చెప్పేసి మీడియా, డీప్ స్టేటు ఏదో కవరేజ్ ఇచ్చే మాటలు మాట్లాడతారు. ఇది అన్యాయం. కానీ ఆ పిల్లవాడు, ఆ కుటుంబం ఏదో విధంగా అంతకుముందే తప్పించుకుని ఇప్పటికి కూడా సేఫ్ హౌస్లో ఉన్నారు. అయితే ఇదంతా జరిగింది ఎప్పుడు? 17లో.
తర్వాత 19లో గ్యాలంటరీ అవార్డు వచ్చిన పిమ్మట కూడా ఆ పిల్లవాడిని ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయాలా అని చెప్పేసి ఫత్వా జారీ చేశారు. ఇప్పుడు దాచుకున్నాడు. ఆ పిల్లవాడికి ఏదో విధంగా చదువుకుంటున్నాడు బయట రహస్యంగా. ఆ పిల్లవాడికి పోలీస్ కానిస్టేబుల్ కావాలన్న ఉద్దేశము. ఇప్పుడు 11th స్టాండర్డ్ ఏమో చదువుతున్నాడు. తల్లికి ప్రభుత్వ ఉద్యోగము వచ్చింది. ఈ రకంగా కాశ్మీర్లో ఉగ్రవాదులతో ఒక ముస్లిం కుర్రవాడు 14 ఏండ్ల కుర్రవాడు పోరాటం చేయడము మొట్టమొదటిసారి. కాకపోతే అంతకుముందు పోలీసులు కూడా పోరాటం చేశారు, ప్రాణాలు అర్పించారు, దాంట్లో క్వశ్చనే లేదు. కానీ ఈ పిల్లవాడు 100కి 100 పాళ్ళు గ్యాలంటరీ అవార్డుకు అర్హుడు. ఇలాంటి వారు దేశాన్ని కాపాడగలుగుతారు. 100కో కోటికో ఒకరు ఉంటారు, అది వేరే విషయం. కాబట్టి ఆ పిల్లవాడిని మనస్ఫూర్తిగా కాపర్తి టీం, ఈ టీంని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్నారు. భగవంతుడు ఆ పిల్లవాడికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలి అని చెప్పేసి, ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోను, ఈ కాంటెంట్ని ముగిస్తున్నాను. నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మరిన్ని మంచి వీడియోస్ ఇవ్వడానికి, మంచి కాంటెంట్ ఇవ్వడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్, భారత్ మాతాకి జై.